ఒక హీరో కథ అంటే కేవలం బలం, శక్తి మాత్రమేనా? కానే కాదు. అసలైన వీరుడి ప్రయాణంలో తెలివి, వ్యూహం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఒక క్లిష్టమైన లక్ష్యం, కాని విజయం మాత్రం కండబలంతో కాదు, బుద్ధిబలంతోనే సాధ్యం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. హనుమంతుడు లంకకి చేరుకున్నాడు. అశోకవనంలో సీతమ్మని కనుగొన్నాడు. అంతా అయిపోయిందనుకుంటే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆయన ముందున్న మొదటి అతి పెద్ద సవాలేంటంటే ఆమె నమ్మకాన్ని గెలుచుకోవడం. ఇది చాలా చాలా సున్నితమైన వ్యవహారం. సో ఈ మొత్తం ప్రయాణంలో హనుమంతుడు ఎదుర్కొన్న 5 కీలకమైన పరీక్షలేంటో చూద్దాం. ఒక్కో పరీక్ష ఆయన క్యారెక్టర్ని, ఆయన స్ట్రాటజీని మనకు చూపిస్తుంది. ఫస్ట్, నమ్మకం కోసం ఒక టెస్ట్. నెక్స్ట్, ఒక తెలివైన నిర్ణయం. ఆ తర్వాత ఒక క్యాలిక్యులేటెడ్ యాంగర్, అంటే లెక్కతో కూడిన కోపం. ఫోర్త్, ఒక తెలివైన లొంగుబాటు. ఇక ఫైనల్గా ఒక రాజుకివ్వాల్సిన సందేశం. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, నమ్మకం కోసం జరిగిన పరీక్ష. అనుమానం అగాధంలో ఉన్న ఒక వ్యక్తిలో ఆశను ఎలా పుట్టించాడనేది ఇక్కడ పాయింట్. హనుమంతుడు ఏం చేశాడంటే వెంటనే తన విశ్వరూపం చూపించలేదు. ఒక చిన్న రూపంలో చాలా నెమ్మదిగా, మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆలోచించండి, అప్పటికే ఎన్నో మాయలు, మోసాలు చూసిన సీతమ్మ వెంటనే నమ్ముతుందా? అస్సలు నమ్మలేదు. ఇది కూడా రావణుడి ఇంకో ట్రిక్కేమోనే భయపడింది. ఆ క్షణంలో అక్కడ ఎంత టెన్షనుంటుందో ఊహించుకోండి. సరే, మరి ఆ అనుమానాన్ని ఎలా పోగొట్టాలి? అప్పుడే హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకిచ్చాడు. అది కేవలం ఒక ఉంగరం కాదు, అది రాముడి ప్రేమకు, ఆయన మాటకు గుర్తు, ఒక ప్రామిస్ అన్నమాట. ఆ ఒక్క చిన్న వస్తువు ఆమె మనసులోని అన్ని అనుమానాల్ని ఒక్కసారిగా తీసేసింది. చూశారా? ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే నమ్మకాన్ని బలంతో సాధించలేదు, నిజాయితీతో గెలుచుకున్నారు. నిజమైన మాటలు, నిజాయితీ, అవే నమ్మకాన్ని, ఆశను తిరిగి తీసుకురాగలవు. ఓకే, ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇక రెండో సవాలు. ఇక్కడ మనకు కనిపించేదే సరైన దారి కాదు. కొన్నిసార్లు ఆవేశపడటం కన్నా ఓపిక పట్టటమే అసలైన తెలివి అని చెప్పే సందర్భమిది. నమ్మకం కుదిరాక హనుమంతుడు తన బలమేంటో చూపించాడు. ఒక్కసారిగా తన బ్రహ్మాండమైన రూపాన్ని ప్రదర్శించాడు. ఒక పర్వతంలా నిలబడ్డాడు. భూమి కూడా కంపించింది. కాని ఇంత శక్తి చూశాక కూడా సీతమ్మ వెంటనే నన్ను తీసుకెళ్ళిపో అనలేదు. చాలా వ్యూహాత్మకంగా ఆలోచించింది. ఇప్పుడు తప్పించుకోవడం కరెక్ట్ కాదని ఆమెకు తెలుసు. వాళ్ల ముందప్పుడు 2 ఆప్షన్లున్నాయి. ఆప్షన్ ఏ, వెంటనే ఇక్కడ్నుంచి పారిపోవడం. కాని రిస్క్ ఏంటంటే రాక్షసులు వెంటపడి మళ్లీ పట్టుకోవడం. ఇక ఆప్షన్ బి, రాముడు వచ్చే వరకు వెయిట్ చేయడం. ఇది కొంచెం స్లో ప్రాసెస్, కానీ ఒక పక్కా ప్లాన్తో, పూర్తి సైన్యంతో వచ్చి రక్షించడం. సీతమ్మ సూచన ఎందుకంత తెలివైనదో ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే కొన్నిసార్లు ఆవేశంగా వెంటనే పని పూర్తి చేయడం కంటే ఓపికగా ఉండి ప్లాన్ చేసుకోవడమే అసలైన తెలివి. వెయిట్ చేయడం, ప్లాన్ చేయడమే కొన్నిసార్లు బెస్ట్ చాయిస్. సరే, ఇప్పుడు మూడో దశకు వద్దాం. ఈసారి హనుమంతుడు తన పవర్ చూపిస్తాడు, కాని ఆవేశంతో కాదు, ఒక క్లియర్ పర్పస్తో. కోపాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకున్నాడో చూద్దాం. ఆ అశోకవనంలో రాక్షసులు చేస్తున్న అరాచకాలు, వాళ్ల క్రూరత్వాన్ని చూసి హనుమంతుడికి ఒళ్ళు మండిపోయింది. గుండెలో అగ్ని రగిలింది. ఇంక అంతే, తన ప్రచండమైన బలంతో అక్కడున్న చెట్లన్నిటినీ పెకిలించడం మొదలుపెట్టాడు. ఆ విధ్వంసం అన్యాయంపై తిరుగుబాటన్నమాట. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది గుడ్డి కోపం కాదు. ఆ కోపం తనని కంట్రోల్ చేయలేదు. దానికి బదులుగా ఆ కోపాన్నే తన పవర్గా మార్చుకున్నాడు. తన మిషన్ని పూర్తి చేయడానికి దాన్ని ఒక ఇంధనంగా వాడుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రాముడికిచ్చిన మాటను మర్చిపోలేదు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, కోపం వచ్చినప్పుడు కూడా ఫోకస్ కోల్పోకూడదు. ఎమోషన్స్ మనల్ని యాక్ట్ చేసేలా ప్రేరేపించినా సరే, మన అసలు లక్ష్యం ఏంటి అనేది మాత్రం ఎప్పుడూ గుర్తుండాలి. ఇప్పుడు 4వ ఘట్టం. ఇక్కడ ఫైటింగ్ ఉంది, కానీ అసలు గేమ్ ప్లాన్ వేరే. ఇది బలాన్ని కాదు, తెలివిని పరీక్షించే సమయం. ఒక పవర్ఫుల్ శత్రువుతో ఫైట్ చెయ్యాలి, కానీ గెలవడం కాదిక్కడ టార్గెట్. ఎవరా శత్రువు? మరెవరో కాదు, లంక యువరాజు ఇంద్రజిత్ అలియాస్ మేఘనాథుడు. మామూలోడు కాదు, గొప్ప మాయాశక్తున్న వారియర్. అతని దెబ్బకి భూమి కూడా దద్దరిల్లిపోయేది. సో ఇది చాలా హై స్టేక్స్ బ్యాటిల్. మరి హనుమంతుడి ప్లానేంటి? చూడండి,
ఇది ఒక 3 స్టెప్ స్ట్రాటజీ. స్టెప్ 1 ధైర్యంగా ఫైట్ చేయి, కాని మధ్యలో కావాలనే వీక్గా అలసిపోయినట్టు యాక్ట్ చేయి. స్టెప్ 2 రాక్షసులు వచ్చి తనని పట్టుకుని బంధించేలా అవకాశమివ్వు. స్టెప్ 3 వాళ్లే తనని తీసుకెళ్లి అసలు టార్గెట్ అయిన రావణుడి ముందు నిలబెడతారు. చూశారా, ఓటమిలా కనిపించే ఈ చర్య వెనుక ఎంత తెలివైన ప్లానుందో? ఇక్కడ లెసన్ చాలా సింపుల్. ఎప్పుడూ బలాన్నే నమ్ముకోకూడదు. కొన్నిసార్లు తెలివిగా, ఓపికగా ఉండడమే గొప్ప బలం. స్ట్రాటజీ అనేది బ్రూట్ ఫోర్స్ కన్నా చాలా పవర్ఫుల్. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. బందీగా ఉన్న హనుమంతుడు ఇప్పుడు ఆ లంకాధిపతి రావణుడు ముందు నిలబడ్డాడు. ఇది పవర్కి, నిజాయితీకి మధ్య జరగబోయే ముఖాముఖి. ఆ సీన్ ఊహించుకోండి. రావణుడి దర్బార్ అంత సంపద, వైభవం, గర్వంతో మెరిసిపోతోంది. అలాంటి చోట బంధించి ఉన్న హనుమంతుణ్ణి ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకు ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రావణుడు, అతని పవరంతా ఎక్కడ్నుంచి వస్తుంది? సంపద, అహంకారం. ఇదంతా బయటకు కనిపించే బలం, ఈగో మీద ఆధారపడిన పవర్. ఇక మరోవైపు హనుమంతుడు, అతని బలం ఎక్కడిది? తను నమ్మిన లక్ష్యం, తను నిలబడ్డ సత్యం. ఇది లోపలినుంచి వచ్చే బలం, ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండే శక్తి. అంత కోపంతో రగిలిపోతున్న రావణుడితో హనుమంతుడు ఏమాత్రం భయపడకుండా మాట్లాడాడో. ఇక్కడే మనకు ఈ కథలోని అసలైన నీతి అర్థమవుతుంది. నిజమైన బలమంటే అధికారం, హోదా కాదు. సరైన దానికోసం ధైర్యంగా నిలబడటమే అసలైన బలం. సో ఈ కథ మొత్తం విన్నాక ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా బలం కన్నా తెలివి ఎప్పుడు ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.